మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే దేవుడు మనలను కరుణిస్తాడు. నిత్యజీవము పొందాలంటే ఆజ్ఞలను పాటించాలి. నరహత్య చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించాలి. పరిపూర్ణం అవ్వాలంటే ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వాలి. దేవుడు తప్ప మనకు ఇంకో దేవుడు ఉండకూడదు. దేని రూపమునైన విగ్రహము చేసి వాటికి సాగలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడిని దూషించకూడదు. దేవుని నామమును వ్యర్థముగా పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని దగ్గర ఉన్న దేనినైనను ఆశింపకూడదు. ఒక ఆజ్ఞ విషయములో కూడా తప్పు చేయకూడదు. అలా చేస్తే ఆజ్ఞలన్నిటి విషయములో తప్పు చేసినట్టే. దేవుడి ఆజ్ఞలను పాటించకుండా దేవుడు మాకు తెలుసు అని అనకూడదు. అలా అన్నవారు అబద్ధకులు అవుతారు, వానిలో సత్యము లేనట్టు.